హాయ్ వినీలా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. అమ్మా, మా ఫ్రెండ్ కొత్తగా పరిచయం అయ్యాడు. పేరు శ్రీకర్. ఎవ్వరూ లేరు, అనాథాశ్రమంలో ఉంటాడని వాళ్ళమ్మ లలితకు చెప్పాడు కుమార్. లలిత చాలా మంచిది, అందరికీ సాయం చేయాలనే తత్వం. కుమార్ వాళ్ళ నాన్న పురుషోత్తం కూడా చాలా మంచి సంస్కారం, ఉన్నతమైన భావాలు, అందరినీ ఆదుకొని మనస్తత్వం. లలిత, నువ్వు అలా అనుకోకు, నీకు మేము ఉన్నాము అని చెప్పింది. నీకు అమ్మనే అని ప్రేమగా తల నిమిరి చెప్పింది లలిత. అప్పటి నుండి శ్రీకర్ కూడా వాళ్ళ అబ్బాయితో పాటు అన్నీ తెచ్చిస్తూ చదివిస్తూ సొంత కొడుకులాగే చూడసాగారు. అలా ఇద్దరూ చదువుకొని డిగ్రీ పూర్తి చేశారు. కుమారు నేను ఎంఎస్ చేస్తానన్నాడు. శ్రీకర్ని అడిగితే నేను చెయ్యను అన్నాడు. కుమార్ అమెరికాకు చదువుకై వెళ్ళాడు. శ్రీకర్ని ఇంట్లోనే పెట్టుకొని అన్ని పనులు నేర్పిస్తూ వాళ్ళ కంపెనీలోనే మేనేజర్గా ఉద్యోగం ఇచ్చి తమ కొడుకు కాదన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. కుమార్ కూడా నమ్మకంగా ఉంటూ వాళ్ళని బాగా నమ్మించాడు. శ్రీకర్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఆస్తి అంతస్తు చూసి దురాశతో ఎలాగైనా ఇది తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలాగే వాళ్ళని పూర్తిగా నమ్మించి అవకాశం కోసం నక్కలా కాచుకొని ఉన్నాడు. ఒకరోజు కుమార్ వాళ్ళ నాన్న ఆస్తి పత్రాలు తీసుకొని వచ్చాడు లాయర్ దగ్గర నుండి. కుమార్తో మాట్లాడి ఒక భాగం శ్రీకర్కు కూడా ఆస్తి ఇవ్వాలని, ఇప్పుడు రాస్తే పెళ్ళిళ్ళైనా ఇబ్బంది ఉండదని శ్రీకర్ని పిలిచి విషయమంతా చెప్పాడు. నువ్వు మా కొడుకు లాంటి వాడివే, ఒక భాగంలో ఆ ఫ్యాక్టరీ వస్తుంది, నువ్వు హాయిగా బతకొచ్చు అని చెప్పాడు. శ్రీకర్, నాకెందుకు చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించారు, నాకు ఒక బతుకునిచ్చారు చాలు అని కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. అందరూ నిద్రపోయిన తర్వాత ఆ పేపర్స్ అన్నీ మార్చేశాడు. ఆస్తి తన పేరు మీద వచ్చేటట్టు ఇవేమీ తెలియని కుమార్ వాళ్ళ నాన్న సంతకాలు పెట్టి రిజిస్టర్ చేయిస్తాడు. 3 నెలలైనాక శ్రీకర్ ప్రవర్తనలో మార్పు మొదలవుతుంది. తనే యజమాని అనే అహంకారంతో విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది చూచి ఏమిటి ఇలా తయారయ్యావు, నిన్ను ఇంట్లో నుండి తరిమేస్తా అని పురుషోత్తం గారు అన్నారు. శ్రీకర్, మీరేంది తరిమేది, ఆస్తి అంతా నాదే అని చెప్పాడు. నేను పెట్టే తిండి తిని పడుండండి, లేకపోతే లేదు అని పేపర్స్ చూపించాడు. అతని మోసానికి నిలువున కుప్పలా కూలిపోయాడు పురుషోత్తం. ఎంత నమ్మక ద్రోహం, సొంత బిడ్డలా నమ్మి పెంచానే, ఇలా చేస్తావా అని విలవిలలాడారు. నమ్మకంగా ఉంటేనే కదా మోసం చేయగలిగేది, అందుకే నమ్మించి మోసం చేశానని నడి రోడ్డున తోశాడు. నీతి ఏంటంటే నమ్మకంగా ఉంటూ నమ్మిన వాళ్ళనే మోసం చేసేది. అందుకే ఎంత నమ్మకంగా ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి, లేకపోతే మానసిక క్షోభ తప్పదు, మోసపోక తప్పదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.